ప్రైజ్ లార్డ్ మిత్రమా, బాధపడుతున్నావా? నాకు ఏ జ్ఞానం లేదు దేవా, ఏ టాలెంట్ లేదు దేవా, ఏ నైపుణ్యం లేదు దేవా, నేను ఏం చేసి ముందుకెళ్తాను, ఎలా బతుకుతాను, నా వల్ల ఏమన్నా అవుతుందా దేవా, ఈ ఉద్యోగంలో ఈ నైపుణ్యం లేక నేను ఇబ్బంది పడుతున్నాను దేవా, ప్రమోషన్ రావడం లేదని చెప్పి, పరీక్షల్లో ఉత్తీర్ణత అవ్వట్లేదని చెప్పి బాధపడుతున్నావు మిత్రమా, బాధపడొద్దు. ఈ లోకంలో మనుషులను సృష్టించినవాడు, మనుషులందరికీ ఒక టాలెంట్, నైపుణ్యం, నేర్పరితనం, జ్ఞానం ఇచ్చినవాడు మన దేవుడు. ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు నువ్వు అడిగితే నీకు ఇవ్వడాదే మిత్రమా. అడుగుడి మీకు ఇవ్వండి అంటున్నాడు కదా, ఆ విధంగా దేవుడిని అడుగు, నీకు సమస్తాన్ని ఇవ్వగల సామర్థ్యం మన దేవుడిలో ఉంది. నువ్వు అడిగి నమ్మితే మాత్రం ఆయన తన కార్యాన్ని నీ యందు క్రియారూపకంగా చేయగలవాడు. దేవుడి యొక్క గొప్ప వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు మిత్రమా. సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపుణ్యగా చేసి ఉన్నాను. ఈ యొక్క గొప్ప వాగ్దానం అనేది బెసలేలకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఒకరికి ఇచ్చినవాడు అందరికీ చేయగలవాడు. మన దేవుడు పక్షపాతి గలవాడు కాదు. సో బెసలేల జీవితంలో దేవుడు ఎలాగైతే ఈ యొక్క గొప్ప వాగ్దానం ద్వారా క్రియ చేశాడో నీ జీవితంలో కూడా ఆ విధంగా చేయగలవాడు మిత్రమా. నేను కూడా ఈ యొక్క గొప్ప వాగ్దానం పట్టుకోవడం వల్ల నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. నా ఉద్యోగ పరిస్థితిలో రోజు రోజుకు నూతనమైన పనులు వచ్చినప్పుడు ఆ పనులకి అప్డేట్ అవ్వడం అనేది బహు కష్టం. అలాంటి కష్ట సమయంలో దేవుణ్ణి అడుగుతూ ముందుకెళ్ళినప్పుడు నీకు ఏదో విధంగా మార్గం తెలిసి నీకు సహాయం చేసి నిన్ను గొప్పగా హెచ్చించేవాడు. ఆ విధంగా దేవుడు నా విషయంలో ఆ గొప్ప అద్భుతం చేస్తున్నాడు మిత్రమా. అడుగుము, ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని పట్టుకుని ప్రతిరోజు ప్రార్థించము. నువ్వు దేని విషయమై నీకు నైపుణ్యం కావాలి, నేర్పరితనం కావాలో, ఏ పని చేయడానికి జ్ఞాన విద్య వివేకములు నీకు కావాలో అడుగు దేవుడిని. దేవుడుకు నిన్ను తన ఆత్మతో నింపి సమస్త పనులు నీ ద్వారా కార్యసాధకం చేయగలవాడు. నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తము సాధ్యమన్నట్లు దేవుడు నా జీవితంలో చేయగలడు. నా ద్వారా సమస్తము సాధ్యమవుతుంది. నేను చేసిన ప్రతి కార్యం ద్వారా దేవునికి మహిమ ఘనత కలగాలని చెప్పి ఆయన చేసిన అద్భుతాల విషయమై నువ్వు ఎప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, దేని విషయమై నీలో స్వనీతి కానీ గర్వం అనేది నువ్వులో రానివ్వకుండా ప్రతిదాని విషయమై ప్రార్థిస్తూ ముందుకెళ్ళు. దేవుడు నీ జీవితంలో యొక్క గొప్ప వాగ్దాన్ని నెరవేర్చుతాడు. నా జీవితంలో చేసినవాడు నీ జీవితంలో చేయగలవాడు. మన దేవుడు అందరికీ గొప్పగా తన అద్భుతాలను కనపరిచేవాడు. ఎవరిని తను పక్షపాతం చూపించేవాడు కాదు. మన దేవుడు గొప్పవాడు, గొప్ప ప్రేమామయుడు. ఈ వాగ్దానం నీ హృదయాన్ని తాకినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయి. అలాగే ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయి. అలాగే బైబిల్ వాక్య కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.